ఐపీఎల్ మెగావేలానికి ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ ఇటీవలే కన్ఫర్మ్ చేశాయి. ఈసారి 6 వరకు బీసీసీఐ రిటెన్షన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొంతమంది మెయిన్ ప్లేయర్స్ తమ పాత ఫ్రాంచైజీలతోనే ఉండనున్నారు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఏ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. తాజాగా రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ లిస్ట్ పై క్లారిటీ వచ్చింది. రిటైన్ లిస్ట్ లో సంజు శాంసన్ కన్ఫర్మ్ గా ఉంటాడు. సంజు శాంసన్ కెప్టెన్ గానే కాకుండా వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ గా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ 2024లో సంజు శాంసన్ 531 రన్స్ చేశాడు. అందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే జాస్ బట్లర్ ను కూడా ఆర్ఆర్ రిటైన్ చేసుకుని ఉంది. ఐపీఎల్ 2024లో బట్లర్ అద్భుతంగా ఆడాడు. 11 మ్యాచ్లలో 359 రన్స్ చేశాడు. అలాగే ఒక సెంచరీ కూడా సాధించాడు. ఇక జైస్వాల్ కూడా ఐపీఎల్ 2024లో మెరుపులు మెరిపించాడు. లాస్ట్ సీజన్ లో యశస్వి జైస్వాల్ 435 రన్స్ చేశాడు. అలాగే ఒక సెంచరీ కూడా బాదాడు. ఇటువంటి పరిస్థితుల్లో జైస్వాల్ ను రాజస్థాన్ రాయల్స్ వదులుకోదు. బౌలింగ్ లో ట్రెంట్ బోల్ట్ ను రిటైన్ చేసుకోవడం కన్ఫర్మ్. రాజస్థాన్ రాయల్స్ పేస్ అటాక్ ను లీడ్ చేస్తున్న ఈ న్యూజిలాండ్ బౌలర్ లాస్ట్ సీజన్ లో 16 వికెట్లు పడగొట్టాడు. అలాగే స్పిన్నర్ అయిన యుజ్వేంద్ర చాహల్ ను రాజస్థాన్ రాయల్స్ కన్ఫర్మ్ గా రిటైన్ చేసుకుంటుంది. కీలక సమయంలో వికెట్ తీసే స్పిన్నర్ గా చాహల్ కు మంచి పేరు ఉంది. చాహల్ లాస్ట్ సీజన్ లో 18 వికెట్లు తీశాడు. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్ గా పేసర్ సందీప్ శర్మను రిటైన్ చేసుకునే అవకాశాలున్నాయి. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే రాజస్థాన్ రాయల్స్ ఏ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.